మీరు చెప్పండి, అడగండి, మన సూటిగా సమాధానం చెబుతారు. బ్రహ్మనాయుడు ఈ కండిషన్స్ ఎందుకు అడుగు, చెప్తాను అంటే. అంబటి గారు ఒక్క విషయం, మీ పార్టీ మీద అసమ్మతి గళాన్ని వినిపించినటువంటి ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారిని ప్రభుత్వాధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్ లో ఆయన మీద పోలీస్ కస్టడీలో మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినటువంటి మాట వాస్తవం కదా? ఈ రోజు మళ్ళీ ఆయన హైకోర్టులో దానికి సంబంధించి కేసు వేసినటువంటి పరిస్థితి లేదా? మీ పార్టీకి సంబంధించిన అనంతబాబు గారు ఒక వ్యక్తిని డోర్ డెలివరీ చేసిన ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత కూడా అతను ఇంకా దోషి నిర్దోష అని రెండు కూడా ఏది ప్రూవ్ అవ్వలేదు. ఆయన ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు, కేసు కోర్టులో ఉంది. ఆయన తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నించోబెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇదే పల్నాడులో తోట చంద్రయ్య అనేటువంటి ఒక టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు కొన్ని ఓట్లను ప్రభావితం చేయగల వ్యక్తిని వైకాపా ఎంపీపీ గొంతు కోసి జై జగన్ అనమని చెప్పేసి గొంతు కోసి హత్య చేసినటువంటి ఉదంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన మాట వాస్తవం కదా? రమణాయుడు, నేను ఒక మాట చెప్తాను. నువ్వు 3 ప్రశ్నలు అడిగావు. ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఒక్కొక్క ప్రశ్న సమాధానం చదివాను, మధ్య అడ్డం వచ్చి నువ్వు కారణం చెప్పినాడు. ప్రతి 3 ప్రశ్నలకి నేను సమాధానం చెప్తా. నువ్వు సాక్షి అవుతావా లేదా నాకు అనవసరం, అక్కడ డిబేట్ లో ఉన్న వాళ్ళు సాక్షి అవుతారు లేదా నాకు అనవసరం. బట్ వినేటువంటి పబ్లిక్ కి ఇది కరెక్టో కాదో ఆలోచించమని మనం చేస్తున్నాం. ఎస్, మన త్రిపులార్ అదే రామకృష్ణరాజు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారండి? ఊరిని అరెస్ట్ చేశారా? క్రైమ్ లేకుండా అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. విదిన్ 24 hours లో కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా కోర్టులో ఒక నేరస్తుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టు వారు అడుగుతారు, ఏమయ్యా నిన్ను పోలీసులు ఏమైనా ఇల్ట్రీట్ చేశారా అని. చేస్తే నన్ను ఇల్ట్రీట్ చేశారండి అని చెప్తారు. చేసినప్పుడు ఇల్ట్రీట్ చేశారంటే తిట్టారా కొట్టారా అని అడుగుతారు. కొట్టారంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి పంపుతారు. అదే విషయం ఈ రాజు గారి విషయంలో జరిగింది. రఘురామరాజు గారును ఏం చెప్పారని, నన్ను కొట్టారండి పోలీసులు, హింసించారండి అని చెప్పారు. ఎమ్మటే కోర్టు వారు హాస్పిటల్కి పంపించారు. డ్యూ ప్రాసెస్ లో జరుగుతుంటది, జరిగింది అది. ఇక్కడ సర్టిఫికేట్ కొట్టింది లేని ఇక్కడ చేయించారు. వినండి, కొట్టారా లేదా నువ్వు నేను చెప్తావు, నువ్వు చూసావా? నేను హాస్పిటల్లో సర్టిఫికేట్ చూసిందా, సర్టిఫికేట్ చెప్పిందా? దట్ విల్ బి డిసైడెడ్ ఇన్ ది కోర్ట్. ఆయన కొట్టారు అని చెప్తున్నాడు, పోలీసు వారు కొట్టలేదని చెప్తున్నారు. హూ కెన్ డిసైడ్ ఇట్? నువ్వు నేను డిసైడ్ చేస్తాను డిబేట్ లో. అది తర్వాత ఆయన ఇవాళ కేసు పెట్టాడు. ఎప్పుడు 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ పెట్టాడు. విన్నారా? ఆ కేసు ఇంతవరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకోవాలిగా. మరి మీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ ప్రభుత్వం వాట్ దే హావ్ నాట్ టేకెన్ యాక్షన్ అంటే ఇట్ ఇస్ ఎ ఫాల్ట్ అనేది అర్థం. అది చట్ట ప్రకారంగా దాని యాక్షన్ అది తీసుకుంటుంది, అది జరుగుతుంది. అది మొదటి దానికి నా సమాధానం. రెండోది ఏంటి అడిగారు మీరు? రెండోది, మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు గారు